హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పాప అయితే చాలా రోజుల నుంచి టిఫిన్ చేయమని అడుగుతుంది. ఇక మాకు కూడా తినాలనిపించి ఈ రోజు అయితే టిఫిన్ చేస్తున్నాను. పాప కూడా స్కూల్కి వెళ్ళలేదు, ఆదివారం కదా. ఇదిగోండి, ఇప్పుడైతే దోశ వేద్దాము. పెనమైతే పెట్టేస్తాను. బీరకాయ పచ్చడి చేస్తాను. ఊకే పల్లెల్ది చేయదని బీరకాయ పచ్చడి అయితే చేసేస్తాను అనమాట. దోశతోటి ఇదైతే పులగం పెట్టేశాను. వీటితోనే తింటారు, బీరకాయ పచ్చడితోటి తింటారు తినేవాళ్ళు, లేకపోతే లేదు. మా ఆయన అయితే నవ్వుతున్నాడు, నన్ను చూసి అంటాను. ఇది పిండి అయితే మంచిగా పులిసింది. షాప్కి పోట పెనం అయితే ఆల్రెడీ వేడి చేసి పెట్టేశాను. వీళ్ళైతే ఎవరు స్నానం చేయలే. ఇక సండే కూడా కదా, ఈరోజు బ్యాంక్ ఉండదని, ఇక షాప్లో కూడా అంత గిరాకీ ఉండదని మా ఆయన కూడా చేయలేదు. ఇక నేను ఒక్కదాన్ని చేశాను. మా కొద్దిగా బాగా చేతుల అయితే ఆడుకుంటున్నారు అటు. ఇప్పుడైతే ఇక పెనం అయితే వేడైపోయింది ఫ్రెండ్స్. దోశలు అయితే వేసేసుకుంటున్నాను. మా ఆయన అయితే ఇక స్నానం చేస్తున్నాడు. తిని చేయంటే తర్వాత చేసినాక తింటాను, స్నానం చేస్తాను అన్నాడు. కింద అయితే మంచిగా కూర్చుంది. ఇక ఈరోజు తొందర కూడా పనులు కాలేదన్నమాట. తొందరగా లేవలేదు, ఇక స్కూల్ కూడా లేదు కదా అని. షాప్లో కూడా అంతా ఏం గిరాయకుండా తొందర లేవలేదు. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. పిల్లలైతే ఇక తింటారో వాళ్ళకి టైం అవుతుంది కదా పాపం. ఇక తినే టైం అవుతుందని చేస్తున్నాను. వాళ్ళైతే స్నానం చేయలేదు. ఇక మబ్బాయి ఉంది. ఇక తర్వాత తిన్నాక చేపిస్తాను. ఇక వాళ్ళకైతే చేపించలేదు. మొత్తం మబ్బాయి ఉంది. మబ్బుకి ఇక స్నానం పోస్తే మళ్ళీ జలుబు అవుతుంది. చిన్న పాపకి, పెద్ద పాపకి అంతగా ఏం కాదు కానీ చిన్న పాపకి అయితే జలుబు అవుతుంది. హాట్ బాక్స్లో పెడతా. మళ్ళీ వాళ్ళ డాడీతో తింటా అంటారు. ప్లేట్లోనే పెడతా, మళ్ళీ హాట్ బాక్స్లో పెట్టావు. ఇది దోశ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వేసేసుకుంటున్నాను. చిన్న నీకే ఇక్కడే ఉన్నా, నీకేయాలనా తర్వాత వేయాలా? ఏమి దోశ వేయాలా? నీకు కారం వేయాలా? ఇట్లానే ఉల్లిగడ్డలు అయితే ఫుల్ రేట్ అయినాయి. ఇక ఉల్లిగడ్డలు వేసి తినేటట్టు లేదు. మా సైడ్ అయితే 50 రూపాయల కిలో, 60 రూపాయల కిలో అమ్ముతున్నారు. ఇక మిర్చీలలో వేసుకుంటున్నాం కానీ ఇలా అయితే తింటున్నాం. బట్ కొంచెం తక్కువ, ఇక దోశ మీద వేసి తినేటట్టు లేదు. ఇట్లానే తింటున్నాం అన్నమాట. 15 days తినేటట్టు అయింది. చేతిలో వచ్చేసిన దోశ అయిందా? డాడీతో తింటారేమో, డాడీతో తిను. ఇక మీరిద్దరు కొట్లాడుకుంటారు. డాడీ స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత అవుతుంది, తినండి ముగ్గురు కలిసి. నేను తర్వాత తింటా, సరేనా? కిచిడినా? చెల్లెం చేస్తాను ఇక ఆడుకుంటుందా? అవునా? అవుతాను. ఇక మా ఆయనకి 2, పాపకి, చిన్న పాపకు ఒకటి, చేతి పాపకి 2 వేసేసి పెట్టేస్తాను. ఇక వీళ్ళు తిన్న తర్వాత నేను తింటాను. బట్టలు ఉతికేటివి ఉన్నాయి, నిన్న కూడా ఉతకలేదు. ఈరోజు నిన్న ఉతకాలన్నమాట. వర్షం పడేటట్టుంది. ఉల్లారుతాయి, ఉల్లారయ్యే డౌటే.
ఇక ఉత్తికి అయితే లోపల ఆరేస్తా. లోపల ఆరేస్తే ఇక ఉల్లరపోని అన్నట్టున్నది కదా. ఎండ అయితే అస్సలు కొడతలేదు 2 days నుంచి. ఇదిగోండి దోశ, ఇవి 2 కారం దోశలు మా ఆయనకి, ఇక మా పిల్లలకి ఇస్తాం. ఆల్రెడీ ఒకటి వేసేసాను కదా, మా చైత్ర పాప ఒకటి వేస్తాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా. నేనైతే ఆయిల్ వేసుకొని తినడం మానేసిన. దోశ ఇట్లానే చేసి తింటున్నాను అనమాట. బీరకాయ చట్నీ తోటి మంచిగా ఉంటుంది. ఇక బీరకాయలు ఇప్పుడు వెళ్తున్నాయి కదా, కొంచెం రేట్ ఉంటాయి. ఇక వేరే సీజన్లో అంటే చేయలేము బీరకాయ పచ్చడి, ఇప్పుడు రేట్ ఉంటాయి. ఇప్పుడైతే కొంచెం తక్కువ అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికాడి కదా చేనులవి, ఇక చేసుకుందామని చేసుకున్నాను అనమాట. ఈ మబ్బుకి పల్లీల చట్నీ తింటే మళ్ళీ దగ్గు గిగ్గు అవుతుందని బీరకాయ చట్నీ అయితే చేసిన. మొన్న ఒకసారి అయితే బొంబాయి చట్నీ చేసిన. వర్షాకాలంలో కొంచెం పల్లి చట్నీ తినడానికి భయం అవుతుంది, వాళ్ళకి దగ్గు అవుతుంది పిల్లలకి. ఇంకో దోశ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఇది ఉడికినాక కట్టేస్తాయి. ఇది అయినాక ఇక కూర ఏం చేయాలా అనేసరికి పులగం పెట్టేద్దామని పులగం అయితే పెట్టేసాను, పెసరపప్పు పులగం. ఇక బీరకాయ చట్నీతో అయినా కూడా తినచ్చని, బీరకాయ పచ్చడితోటి కూడా మంచిగా ఉంటుంది పులగం తింటే. వేడి అన్నంతో తింటే సూపర్ ఉంటుంది. మీకు కూడా నచ్చి ఉంటే కామెంట్ చేయండి. బీరకాయ పచ్చడి నాకైతే ఇది చాలా ఇష్టం. కొంచెం క్రిస్పీగా ఉండాలని క్రిస్పీగా చేస్తున్నాను. ఇదిగోండి మెత్తగా క్రిస్పీగా చేస్తున్నాను సార్. మా ఆయనకు కూడా క్రిస్పీగానే ఇష్టం. పిండి కూడా ఈరోజు పల్చగా చేసిన, ఇక ముద్ద లేదు, లేకుంటే గట్టిగా వేసేదాన్ని. ఈరోజు అయితే పల్చగా చేసిన, పల్చగా చేస్తే క్రిస్పీగా వస్తుందని. ఇదిగోండి దోశ రెడీ అయిపోయింది. దోశలు వేయడం అయితే అయిపోయినాయి, వీళ్ళు తినడమే మిగిలింది. ఇదిగోండి దోశలు రెడీ అయిపోయినాయి. బీరకాయ చట్నీ, పులగం, పిండి అయితే పిండి ఇవ్వండి. కొంచెం పల్చగా చేసిన, లేకుంటే కొంచెం ముద్దగా చేస్తా నేను. స్టవ్ అయితే కట్టేసిన. మా వాళ్ళైతే ఇక తింటున్నారు. మా ఆయన అయితే ఆల్రెడీ దోశ తిన్నారు. ఇగో కృతిక పాప కోసం ప్లేట్లో పెడితే తింటలేదు. ఇగో చైత్ర పాప కూడా తింటారు. చైత్ర పాప ఎట్లున్నది? బాగుందా? పచ్చడి ఎట్లున్నది? బీరకాయ పచ్చడి బాగుందా? మా ఆయన ఎట్లున్నది చిన్న బీరకాయ పచ్చడి? బాగుందా? అన్నం తింటాను, పులగం తింటాను. ప్లేట్ని పట్టుకో. చెల్లి తినదేమో బిడ్డ, నువ్వు తిను. పచ్చడి తీసుకుంటాను. చోటు కడిగేసిన తింటాను. ఏమైతే అన్నం తింటాంట, దోశ తింటాంట? దోశ తింటలేడా? ఆడికి పాపం పరేషాన్ అవుతుంది, నీసు తినక, కాసు తినక. ఇదిగోండి మా ఆయనకే చూస్తాడు ఇక.
ఓ, మా ఆయన అయితే పకోడీ చేస్తాడు. ఎంత చేస్తున్నావు చిన్న? 100 రూపాయల పకోడీ. ఇగో వీడికి కూడా పకోడీ కావాలి. ఇక్కడ వచ్చి మొత్తుకుంటున్నాడు. ఇస్తాడు నీకు కూడా ఇస్తాడు. మిర్చిలు అయితే మొత్తం అయిపోయింది. మిర్చీలు ప్లస్ పిండి కూడా అయిపోయినాయి. మళ్ళీ కలిపిండి అనమాట. ఇటు నుంచి చూపెడతానండి. ఇవ్వండి పకోడీ వేస్తాడు. ఆల్రెడీ ఒక 30 రూపాయలు వేసింది. ఈ అంట. ఎక్కడి నుంచి అందుకుంటావు బేటా నువ్వు? మిర్చీలు అయితే అయిపోయినాయి, పిండి కూడా అయిపోయింది. మళ్ళీ పకోడీ చేయమని ఆర్డర్ వస్తే పకోడీ చేస్తున్నాడు అనమాట. 100 రూపాయలు అయితే గిరాకీ వచ్చింది. అందుకోసమే ఇక పకోడీ ప్రిపేర్ చేస్తున్నాడు. ఒక 30-40 రూపాయలది అయితే అయింది. మళ్ళీ వేసిండు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు. ఇమ్మంటాంది మా కృతిక పాపాయి. ఇమ్మంటానవా? ఇస్తాడా? పాపం ఎందుకు చిన్న? ఈ ఆట కొన్ని. ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏం కర్రీ అనుకుంటున్నారా? పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఆ రోజు అయితే మా పాప బర్త్డే రోజు నేనైతే తినలేదు. ఈ రోజు అయితే తిందామని మా ఆయన తోటి పన్నీర్ అయితే తీసుకొచ్చింది. ఇవైతే ముక్కలుగా కట్ చేసేసుకొని వీటికైతే ఎక్కువ మసాలాలు అయితే పట్టించలేదు. కొంచెం గరం మసాలా చిటికేడంతా, కొంచెం ధనియా పౌడర్ ప్లస్ ఉప్పు కారం అయితే ఇలా అయితే పట్టించేసాను. ఈ ముక్కలకు పెద్ద పీసులు కట్ చేశాను. ఎందుకంటే వీళ్ళకి తినడానికి వీలుగా ఉంటుందని కట్ చేశాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఈ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇగో గ్రేవీ అయితే పట్టించేసాను. ఈ గ్రేవీది ఏంటంటే 2 పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు ప్లస్ టమాటాలు ఫ్రై చేసేసుకొని గ్రేవీ అయితే పట్టించేసాను. ఇస్తాను షాప్ లో. మిర్చీలు చేయడం అయితే అయిపోయింది. గ్రేవీని అయితే ఇట్లానే ఉండని. తర్వాత అప్పుడు కరెంట్ పోయింది కదా, నువ్వు తీసుకురమ్మా. కొంచెం పడింది. మాకు ఇగో ఆయిల్ పోసేసి ఆ కడాయిలోనే ఆయిల్ పోసేసి ఫ్రై చేసుకుంటున్నాను వీటిని అయితే. మా కృతికి బాగా నేను తింటాను, నా సంకన ఎక్కువ కూర్చుంది. లేకుంటే వాళ్ళ డాడీ సంకల కూర్చుంటాను. అస్సలు తింటలేదు. నేను తినవేడా, నీకు ఇచ్చిన కదా తింటా. సరేనా? ఫస్ట్ నేను తిన్నా, ఎందుకంటే నేను చేస్తున్నా కదా. ఫస్ట్ నేను తిన్నాకనే తింటా. అన్నం ఆల్రెడీ వండేసిన కానీ తిందండి. కాదు ఇప్పుడు టైం లేదు, టైం అయిపోయింది. ఇవైతే ఎక్కువ ఏం ఫ్రై చేయను, లైట్ గా అయితే ఫ్రై చేసి తర్వాత అయితే మొత్తం కొన్ని మసాలాలు వేసి ఆ గ్రేవీని అయితే వేసి కొంచెం సేపు ఉడికించిన తర్వాత అయితే ఇవైతే వేసుకుంటాను. ఈ పాల వాసన పోవాలన్నమాట. పాల వాసన పోయే వరకు లైట్ గా ఫ్రై చేసుకుంటాను, లేకుంటే పాల స్మెల్ వస్తుంది. అంతా తినబుద్ధి కాదనమాట. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి కదా, మళ్ళీ ఇంకోసారి చేయాలి కదా. అందుకోసమే ఇక పెద్ద ముక్కలు కట్ చేసుకుంటా. తింటావా? అవైతే లైట్ గా ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం నల్లబడిపోయింది. మా ఆయన అయితే అద్దు ఆయిల్ అన్నాడు. మళ్ళీ కొంచెం ఆయిల్ పోసేసుకొని ఇవైతే మసాలాలు అయితే వేయించుకున్నాను. 2 బిర్యానీ ఆకులు, సాజీరా, ఈ జీలకర్ర ప్లస్ పెద్ద ఇలాచి, 2 లవంగాలు అయితే వేసేసుకున్నాను. మసాలా ఏమి ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్, ఇంతే వేసుకున్నాను. ఇదైతే మా షాప్ లో ఉన్నదే. ఇవి లైట్ గా ఫ్రై అయిపోయి ఇదిగోండి ఇలా ఫ్రై చేసేసాను. ఇదిగోండి లైట్ బ్రౌన్ కలర్ లో అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇదిగోండి మసాలా లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ మిక్సీ పట్టుకున్న గ్రేవీని అయితే దీంట్లో అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇది ఒకసారి మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల పాటు దీన్ని పచ్చివాసన పోయే వరకు. పచ్చివాసన ఏముండదు కానీ ఫ్రై చేసిన ఆల్రెడీ వీటిని, ఉల్లిపాయ ముక్కల్ని, టమాటాని. బట్ కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, కొంచెం 5 నిమిషాలు లైట్గా ఉడకనిచ్చి తర్వాత అయితే ఉప్పు, కారం, పసుపు ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పెరిగేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిచ్చి తర్వాత అయితే పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకుంటాను ఫ్రెండ్స్.
5 నిమిషాలు ఈ గ్రేవీ ఉడికిన తర్వాత అయితే దీంట్లోనే ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసేసుకున్నాను. ఈమె అయితే పన్నీర్ అని నాతో గుర్తుకుంటాను. ఏది ఇస్తాం అవన్నీ అక్కడ ఉన్నదని చూస్తాను. ఇగో తీసుకో లొల్లి చాలిగా ఇగో ఇగో ఏమి చేజుడు చేజుడు ఒకసారి కుంకుమ ఇవా అదంటూ ఉన్నది అక్కడికి అద్దు ఆగు. ఇదైతే కొంచెం సేపు ఉడకని 10 నిమిషాలు పట్టుకుంటారా. ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పౌడర్ వేసేసి మంచిగా అయితే కలిపేసిన. అల్లం పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలిపేసిన. ఇప్పుడైతే ఇది చిన్నదయ్యా ఫైనల్ అయితే ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో అయితే కొద్దిగా పెరిగేసుకుంటాను. సరిపోతుంది. ఈ గ్రేవీలో అయితే మంచిగా కలవాలి. ఇదిగోండి కొద్దిసేపు ఉడికిస్తా. 10 నిమిషాలు ఉడికించిన తర్వాత అయితే మొత్తం కలిసేటట్టు కలిపేసుకుంటున్నా ఫ్రెండ్స్. అండి టైం అయితే 9 అవుతుంది. షాప్ అయితే ఇక క్లోజ్ చేయాలా. మిర్చిలు మొత్తం అయిపోయినాయి. అవన్నీ మిర్చిల బండి షాప్ అయితే కట్టేసిన అనమాట. టేబుల్స్ ఇవన్నీ బయట పెట్టేసిన, లోపల పెట్టేసిన, బయట పెట్టేసిన. ఇదైతే కొంచెం పచ్చి వాసనకు ఉడికే వరకు అయితే ఉడికించుకున్నాను. ఇప్పుడైతే వాటర్ అయితే పోసేసాను ఫ్రెండ్స్. మాకు కావాల్సినంత వాటర్ అయితే పోసేసాను. మా వాళ్ళు తెలుసు కదా, నీళ్ళు తింటారు అందరు, గ్రేవీని కావాలంటారు. నేను ఫస్ట్ దాంట్లో కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఉడికిస్తే చిక్కగా వస్తుంది అనమాట. గ్రేవీ కదా ఎట్లయినా చిక్కగా వస్తుంది. ఇలా అయితే పైన వాటర్ పోసేసుకొని పెట్టేసుకుంటున్నాను. మంచిగా ఉడుకుద్ది. షాప్ అయితే క్లోజ్ చేసినాం ఫ్రెండ్స్. బరాబర్ ఇక పన్నీర్ వేసే టైంలో కరెంటు పోయింది. ఇదిగోండి ఇక్కడ సప్లై కూర్చున్నాం. వాళ్ళిద్దరు మంచంలో కూర్చున్నారు, మేమిద్దరం కింద కూర్చున్నాం. చోటు గాడిగో ఇంకా అయితే అస్సలు భయం లేదు. అక్కడ కూర్చున్నాం. ఇక కరెంట్ పోయింది బరాబర్. ఇటు చూడు నక్కుతాండి వెనుక. అరే చోటా పట్టుకుంటే ఏమో ఏమో పేరు ఏమో చెప్పు. జుట్టు ఊడిపోయింది కదా, దెబ్బ తాకింది ఇప్పుడు. దానికి బుద్ధింది కనత్తలే. అత్తది టైం పడుతుంది. భజన చేస్తున్నారా లేదా చెప్పు. ఎట్లా చేస్తున్నారు? జేజ ఎట్లా చేస్తున్నారు? ఇగో అటు చూడు. ఇదిగోండి గ్రేవీ అయితే చిక్క పడుతుంది. ఇవి వేసినాక కొంచెం సేపు ఉడికే వరకు చిక్క పడుతుంది. ఆల్రెడీ తిన్నావు కదా బేటా, గమ్మత్ అనిపిస్తుందా నీకు? ఆ రోజు బిర్యానీ చేసినప్పుడు కూడా అట్లానే తినింది. ఇవన్నీ పన్నీర్ ముక్కలు అయితే దీంట్లో వేసేసాను. పన్నీర్ ముక్కలు అయితే వేసేసాను. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికితే అయిపోతుంది ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈమె తింటాను చూడండి, అసలు తింటలేదు ఈమె. నీళ్ళు పడేది ఎవరు తినరు, కూరనే తింటారు. సో ఫైనల్ అయితే మా ఆడిషన్ పన్నీర్ కార్డ్ అవుతుంది. ఎట్లా ఫస్ట్ టైం ఇది సక్సెస్ అయితే చేయొచ్చు. బోళ్ళు అయితే ఫుల్ అయినాయి చేసుడు ఏందో కానీ. 100 రూపీస్ కదా, పావు కేజీ ఉండే లేకుండే ఉండేనా? పావు కేజీ. పొద్దున్న పాల ఆట అతను తీసుకొస్తాడు, అమ్ముతాడు అన్నమాట. ఆయన మొత్తం ఎక్కడ వరకు పోతాడు, చిన్న నెద్దిన కిరమేది వరకు పోతాడు. చాలా మంది అక్కడ తీసుకుంటారట. ఆయన మొన్న బాక్స్ కనబడింది. ఇక మా ఆయనతో మొత్తుకునేసరికి నిన్న చెప్పిండట, మాకు 100 రూపాయలకి తీసుకురా అన్న అనేసరికి తీసుకొచ్చి నీళ్ళు ఇక తినుడు నీళ్ళు ఆగుడు అంతే. ఈ రోజు మొత్తం గిరాకీ వచ్చేసి 700 రూపాయలు అయితే అయింది ఫ్రెండ్స్. 400 పోంగా 300 అయితే మిగిలినాయి. ఎందుకంటే మిర్చిల రేటు కొంచెం తక్కువైంది అనమాట. పల్లెటూర్లలో వెళ్తున్నాయి కదా, కొంచెం అయితే తక్కువైనాయి. ఇక అన్నం డే 16 అయితే ఈ రోజు మొత్తం 4100 రూపాయలు అయింది ఇవాళకి. ఇంకా 50,000 చేరుకునేంత రోజు తెలియదు. టైం పడుతుంది. ఒక 2 నెలలు అయితే పడుతుంది. పడుతున్నది పడుతుంది ఎట్లా మెల్లమెల్లగా. 50,000తో ఏం చేస్తాను మీకు చెప్తా. ఈమె కోసం చేస్తుంది కూడా చెప్తా తర్వాత. 50 నీకోసం కాదు, నీకోసం కాదు, కృతిక కోసం. స్మాల్ అప్డేట్ నీకోసమే, సరేనా? అన్ని ఇట్లా కలిసి పెడితే పోతాను. అందుకోసమే ఇట్లా చేద్దామని మొత్తం దాచి పెడుతున్నాను. షాప్ లో కడితే ఇవన్నీ ఇక
ఇవన్నీ అంటే షాప్ లో అయ్యి తినడానికి బట్టలు అవన్నీ అవుతున్నాయి అన్నమాట ఖర్చులకు. షాప్ లో అయ్యి ఫోటోలు ఇవన్నీ తీసినాయి అయితే అవుతున్నాయి. ఇక మిర్చిలు అవి కూడా దాంట్లో కలపద్దని ఇట్లా అయితే చేస్తున్నాం. ఇక మా ఆయన ప్లాన్ ఏమో నాకు కూడా తెలియదు, బట్ 50,000 ఏమో చేస్తా అంటున్నాడు. అప్పుడు కర్రీ ఉడుకుతుంది. ఈ రోజు వాటర్ కూడా రాలేదు, పరేషాన్ అయింది. బయట నింపినాయి, ఇక్కడ తెచ్చి ఉంచిన. పొద్దున్న లేచి వాటర్ నింపబడుతుంది. చెప్పు తిందాం స్నానం చేయించి చేయనుంటున్నాం. కర్రీ అయితే చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఉడికినట్టే ఉడికింది. ఆల్మోస్ట్ కాదు, ఇక స్టవ్ అయితే కట్టేస్తున్నాను. మా వాళ్ళు అయితే రెడీ అయ్యారు తినడానికి కూర్చొని. ఆ కృతిక బాబు అయితే డాడీ డాడీ అని మొత్తుకుంటాడు అత్తిగానే. స్టవ్ అయితే కట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక అన్నం తింటాం మేమైతే. అందరూ కాలు చేతులు అయితే కడుక్కున్నాం. ఉడుకుతుంది మంచిగా. ఇప్పుడే అన్నం దగ్గర కూర్చున్నాం. ఎట్లా ఇస్తున్నావు? ఎట్లా ఇస్తున్నావు? ఎట్లా ఇస్తాను చూడండి. ఇట్లా ఇస్తున్నా చోటా చోటా అంటా చోటు అనుకుంటున్నాడు. చోటు తిన్నాడు మధ్యాహ్నం తెప్పించాడు. తిన్నాడు నాతో కలిసి తిన్నాడు. చిన్న అయింది లేదా తీసుకురా. ఉన్నాయి బేటా, అట్లా చేయొద్దు. తిన్నాడా? మామిడి చేసిన పన్నీర్ వా చిక్కగా అయిపోయింది. హోటల్ స్టైల్లో మాత్రం అయిపోయింది. నిజం ఎట్లయిందో బాగుందా? బాగుంది. నువ్వు తినకి చపాతి చేస్తే మస్తు ఉండు అసలు. బేటా కూర్చో, మంచి కూర్చో. అంటుతుంది, చేత అంటుతుంది. ఎప్పుడు? మొన్న బిర్యానీ చేసింది బేటా, నేను చేసిన. ఫుల్ వీడియో చేయలేదు. చేతిరా కుర్తిగా పడుతుంది రోజు. ఇస్తే అమ్మ ఇస్తే ఎందుకు లాగుతున్నా చెప్పు. ఇస్తే మమ్మీ ఇయ్యదా? ప్లేట్ ఇయ్యదా నీకు? దొరుకుతావు నేను. ఇటు జరగండి, దగ్గర ఉండు. మళ్ళీ అది చేస్తాయి. అరే 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 నీకు అద్దా పన్నీర్ కర్రీ? ఆమెకి ఏ కట్టావు అద్దా? కూర కావాలంటున్నా? సరిపోతుంది తీసుకున్నా. చోటాడు ఇంకో చోటాడు. ఇగో ఈ బొమ్మ మా వాళ్ళు తీసుకొచ్చి కింద పడేసి మొత్తం దాన్ని తీసేసాను. దానికి చోటాడు. నువ్వు చోటాడు భయపడకుంటారు, నువ్వు భయపడతలేవు. కూర ఏమంటాను? అద్దు బేటా. ఇంకా లైట్ దగ్గర కూర్చోలే మనం, కొద్దిగా నల్లగా పడుతుంది. చూడండి మమ్మ వేసింది బేటా. సరిపోతుంది. పన్నెండు తింటా ఇప్పుడు. వేడి ఉంది, వేడి ఉంది. వేడి ఉంది బేటా. చూడరా భయపెడతాను. అద్దు ఇట్లా నేను ఎప్పుడు నేర్పించిన? వేడిగా ఉంది అన్నం. నిజం ఎట్లా అయింది? స్మెల్ అయితే బాగా కలిపిస్తాడు డాడీ. ఒకరికి ఒకరు ఇద్దరు. ఉప్పు తక్కువ ఉంది కొద్దిగా. తీసుకురా ఫస్ట్. నేను తీసుకొస్తా. ఇది ఉప్పు తక్కువ బేటా. అద్దది ఇలాచా, పెద్ద ఇలాచా. సరిపోతా కలపనా? తింటా అట్లా తింటావా? సరే తిన. ఏమైంది? తప్ప ఉన్నది, వేడి ఉన్నాయి. మరి నీకు వేస్తా ఫస్ట్. కలుపుతా తిను.
నేను తిని చూస్తా ఫ్రెండ్స్. ఆగండి, మా ఆయన అయితే తిన్నాడు, ఉప్పు తక్కువ ఉందని చెప్పింది కదా. ఇట్లా ఉంది ఈరోజు అమ్మ అయితే కూర బాగుంది అంటాను. కొంచెం ఉప్పు తక్కువ అయింది కానీ సూపర్ టేస్ట్ అయితే కుదిరింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసినా ఎట్లా వస్తుందో అనుకున్నా, బట్ మంచిగా ఉంది. హోటల్ స్టైల్ హోటల్ స్టైల్ కాకపోయినా బాగానే ఉంది. మా ఆయన చేస్తే ఇంకా బాగుంటది. ఇంకోసారి మా ఆయన చేస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్ తో అయితే మీ ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం ఇక అన్నం తినేస్తాం.